Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. ట్విట్టర్ ఫాలో అయ్యే వారికి బ్లూ టిక్, గోల్డ్ టిక్ వంటివి తెలుస్తుంటాయి. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అకౌంట్ నుంచి బ్లూ టిక్ కనిపించకుండా పోయింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్స్ అకౌంట్ హ్యాక్ గురైందని, లేదంటే సాంకేతిక సమస్య ఏర్పడి ఉంటుందని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్న ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెందిన ఎక్స్ అకౌంట్ బ్లూ టిక్ మార్క్ను కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఎక్స్ అకౌంట్కు బ్లూ టిక్ మార్క్ లేకపోవడంతో ఆయన వ్యక్తిగత అధికారిక ఖాతా విషయంలో గందరగోళం నెలకొంది. దీంతో పలువురు నెటిజన్లు ఇందుకు కారణమేమిటని ఆరా తీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్స్ అకౌంట్ బ్లూ టిక్ మార్క్ కనిపించకుండా పోవడంతో కొందరు నెటిజన్లు ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యిందా అని అనుమానం వ్యక్తం చేశారు. ఎక్స్లో వెరిఫైడ్ ఖాతాల కోసం బ్లూ టిక్ మార్కును అందజేస్తుండగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అకౌంట్ ఆ మార్కును కోల్పోవడంతో అసలైన అకౌంట్ను గుర్తించడం పలువురికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి టీం క్లారిటీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటోకు బదులు రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకొని నడిచిన ఫోటోను పెట్టారు. ప్రొఫైల్ పిక్చర్లో మార్పు కారణంగా అకౌంట్కు బ్లూ టిక్ కోల్పోవలసి వచ్చిందని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా బృందం వివరణ ఇచ్చింది. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా ఎక్స్లో రేవంత్ రెడ్డి అకౌంట్ను ట్యాగ్ చేయడం, మెసేజ్ చేయడం కొనసాగించవచ్చని తెలిపారు. 2-3 రోజులలో రేవంత్ రెడ్డి ఎక్స్ అకౌంట్ బ్లూ టిక్ పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.